దేవాది దేవుడైన ప్రభు నామానికి వందనాలండి. నా ఆత్మీయులైన వారందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. అందరూ బాగుండాలని మీ కోసం అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటున్నానండి. నా పరిచర్య నిమిత్తము కూడా మీ అందరూ కూడా ప్రార్థిస్తున్నందుకే మీ అందరికీ కూడా దేవుని పేరిట హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. ఇదే నా ధ్యానాంశంలోకి నేను తీసుకున్న వాక్య భాగము గలతీయులకు రాసిన పత్రిక ఈ 6వ అధ్యాయము 7వ వచనము లాస్ట్ లైను 8వ వచనం చదువుతున్నానండి. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమును పంట కోయును, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవమును పంట కోయును. ఈ వాక్యము మనందరికీ తెలిసిన వాక్యమే, అయినప్పటికీ కొత్త కోణములోని దేవుని వాక్యాన్ని మనము ధ్యానించాలని ఈ దినాన్న నేను సిద్ధపడి ఉన్నాను. కాబట్టి మీ అందరూ కూడా శ్రద్ధగా వినవలసిందిగా దేవుని పేరట కోరుచున్నానండి. హైందవ సోదరులకి అనేక జన్మలు ఉంటాయని, ఏ జన్మలో ఏ పుణ్యము చేసుకుంటే లేకుంటే పాపము చేసుకుంటే నెక్స్ట్ జన్మ అనేది ఆధారపడి ఉంటుందని వారి యొక్క విశ్వాసము. క్రైస్తవుల యొక్క నిరీక్షణ మాత్రం అది కాదండి. మనము 2 జన్మలు ఒకే మరణం ఉంటుంది. ఇది క్రైస్తవుల యొక్క నిరీక్షణ. ఎందుకంటే తల్లి గర్భం నుండి ఒక జన్మ, బాప్తిస్మం ద్వారా ఒక జన్మ, తర్వాత మనకి భౌతిక మరణం అనేది ఉంటుంది. ఈ జన్మలు ఎప్పుడైతే జన్మిస్తామో క్రైస్తవుల యొక్క నిరీక్షణ జన్మలు ఉండవు, ఒకే జన్మ ఉంటుందని మనం అందరూ కూడా నమ్ముచున్నామండి. అయితే హైందవ సోదరులకి అటువంటి నమ్మకాలు లేవు. ఈ జన్మలో మనము మంచి కార్యాలు చేస్తే మనిషిగా జన్మిస్తామని, పాపపు పనులు చేస్తే ఒక పిల్లిగానో కుక్కగానో పందిగానో పుడతామని వారి యొక్క నమ్మకము విశ్వాసము. దాన్నే కర్మ అని వాళ్ళు అంటారు. చాలామంది మనం క్యాజువల్గా మాట్లాడుతూ ఉంటారు, ఏనాడు ఏ జన్మలో ఏ పాపము చేశానో ఈ జన్మలో వీటిని అనుభవిస్తున్నాను, లేకుంటే ఈ జన్మలో నా జీవితానికి సుఖము లేదు, శాంతి లేదు, సంతోషం లేదు అని చాలామంది అనడం మనము చూస్తూ ఉంటాం. ఏ జన్మలో ఏ పాపమో కదండి, ఈ జన్మలో అంటే మనకి ఇచ్చిన దేవుడిచ్చిన ఈ జన్మలో మనము చేసిన క్రియలను బట్టే మనము పంట కోసే స్థితి ఏర్పడుతుందని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అదే గలతీయులకు రాసిన పత్రికలో మనం చదువుకున్నాం. మనుషుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. విత్తనాలు విత్తుతారండి, వరి విత్తనాలు విత్తితే వరి పంటే కోస్తారు. కందులు మినుములు ఇలాంటి విత్తితే ఆ పంటే కోస్తారు. అంటే మన విత్తనాన్ని బట్టే మన పంట అనేది వస్తుంది మన చేతికి. వరి విత్తి మనకు మినుములు కావాలంటే రావండి. అదేవిధంగా మానవ జీవితంలో మనం ఎటువంటి క్రియలు చేస్తామో ఆ ప్రతిఫలమే మళ్ళీ మనకి తిరిగి రిపీట్ అవుతూ ఉంటుంది. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ కూడా చాలామంది వీటిపైన సరైన అవగాహన లేక వారి జీవితంలో జీవితం అంటే ఏదో ఎంజాయ్ చేయడానికి, జీవితం అంటే లోకానుసారంగా బ్రతకడానికి, తన లైఫ్ని అంతా కూడా సంతోషంగా గడపడానికే అనుకుంటారండి. గడపొచ్చు, గడపొద్దని కాదు, కానీ మన జీవితంలో ఎంతవరకు మనం మంచి చేస్తున్నాము, ఎంతవరకు మంచి క్రియలు మనము చేస్తున్నాము, ఎంతవరకు దేవుని మీద ఆధారపడుతున్నాము, ఎంతవరకు దేవుని కలిగి ఉంటున్నాము, ఎంతవరకు మనం ఎదుటి వారిని బాధ పెట్టకుండా, ఎదుటివారికి ఎటువంటి కీడు చేయకుండా జీవిస్తున్నాము అనేది మన జీవితంలో ప్రాముఖ్యంగా మనము గ్రహించుకోవాలండి. ఎందుకంటే మనము చేసే ప్రతి పని కూడా తిరిగి మనకి అది ప్రతిఫలంగా వస్తుంది. బైబిల్ గ్రంథంలో అనేక మంది వ్యక్తులను మనం ఆ విధంగా చూసాం. చెడ్డ పనులు చేసిన వారు చెడ్డ ప్రతిఫలం పొందుకున్నారు, మంచి పనులు చేసిన వారు మంచి ప్రతిఫలం పొందుకున్నారు. ఇదన్నీ మనకు తెలుసు. చాలామంది గ్రహించిన వారు, ఈ విషయాన్ని సత్యాన్ని అర్థం చేసుకున్న వారు తమ జీవిత కాలంలో అనేక మంచి పనులు చేస్తూ, అనేక మందికి ఉపాధి కల్పిస్తూ, అనేక మందికి తమకున్న దానిలో సహాయం చేస్తూ, మంచిగా జీవిస్తూ, తమ పుణ్యకార్యాలు చేస్తూ, తమ జీవితంలో ఆ పుణ్యం వారిని, వారి పిల్లల్ని కాపాడుతుందని చాలామంది మంచి కార్యాలు చేస్తున్నారు. చేయట్లేదని కాదు, అది క్రైస్తవులు అవనివ్వండి, క్రైస్తవేతరులు అవనివ్వండి, ఈ విధంగా అనేకమైన మంచి కార్యాలు చేస్తున్న వారిని మనము చూస్తూనే ఉంటున్నాం ప్రియులారా. అయితే మన జీవితంలో మనము ఎటువంటి కార్యాలు చేస్తున్నాము, ఎటువంటి ప్రతిఫలం మనం పొందుకుంటాం, దీనినే కర్మఫలం అని కూడా అంటారండి. ఎందుకంటే మనము చేసిన మంచి మనకి మంచి ప్రతిఫలం ఇస్తుంది, మనం చేసిన చెడు మనకి చెడు ప్రతిఫలం ఇస్తుంది. అందుకనే శరీరమును బట్టి విత్తువాడు శరీరము నుండి క్షయమును పంటకు వస్తాడు. శరీరమును బట్టి అంటే శరీరేచ్ఛలను బట్టి, శరీర కోరికలను బట్టి, లేకుంటే నీ శరీరంలో దేవుడిచ్చిన హద్దులను మీరి మనం పనులను చేసినట్లయితే ఆ శరీరాన్ని బట్టి మనము పంట కోస్తాం. ఎందుకంటే మనకు ఒక జీవన విధానము దేవుడు ఇచ్చాడు, కుటుంబ వ్యవస్థను ఇచ్చాడు. ఇవన్నీ దాటి మీరి ఈనాడు అనేక మంది ఇల్లీగల్ కాంటాక్ట్స్ వల్ల, లేకుంటే శరీరేచ్ఛలను నెరవేర్చుకోవడానికి తాగుడికి, డ్రగ్స్కి, అనేక వాటికి బందీ అయిపోయి తమ దేవుడిచ్చిన లేకుంటే ప్రభుత్వం వారికి ఇచ్చిన హద్దులను మీరి వారు ప్రవర్తిస్తున్నారు. కాబట్టి వారి జీవితంలో ఆ క్షయమని పంట, శరీరమును బట్టి విత్తువాడు క్షయమని పంటకు వస్తాడు. కానీ ఆత్మను
బట్టి విత్తువాడు ఆత్మానుసారమైన పంట కోస్తాడు అని దేవుని వాక్యము సుస్పష్టం చేస్తుంది ప్రియులారా. కాబట్టి మనం ఎటువంటి విత్తనం విత్తుతున్నాం, ఎటువంటి క్రియలు చేస్తున్నామో, ఈ దినాన్ని ఈ క్రియ జరిగిపోయింది ఇంక దీన్ని వదిలిపెట్టేస్తామని మనం అనుకుంటాం. కానీ మనము చేసిన పని మళ్ళీ మనకి ఆ క్రియ తగిన ప్రతిఫలము కొద్ది కాలంలోనే, కొద్ది రోజుల్లోనే, కొద్ది సంవత్సరాల్లోనే మనకి రిపీట్ అవుతుంది. కాబట్టి మనము జీవితం అంటే ఆషామాష కాదండి. జీవితం అనేది చాలా చక్కగా మనము నడిపించుకోవాల్సిన పరిస్థితి, జ్ఞానంతో నడిపించుకోవాలండి. అజ్ఞానంతో మనము జీవితాన్ని డీల్ చేసినట్లయితే అజ్ఞానం అనే పంట కోస్తాము తప్ప మంచి పంట మనం కోసేవారంగా మనము ఉండము. ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవం అనే పంట కోస్తారు. ఆత్మానుసారంగా ఎవరు జీవిస్తారో, ఆత్మానుసారంగా ఎవరు నడుస్తారో వారు మంచి కార్యాలు చేస్తారు, దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు, దేవుని మార్గంలో నడుస్తారు. వీరందరూ కూడా ఆత్మకు సంబంధించిన ఫలాలు పొందుతారు. గలతీయులకు పత్రికలోనే చెప్తున్నారు కదండి, శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. ఏంటండి? శరీరమును బట్టి విత్తే పంట ఏంటంటే జారత్వము, అపవిత్రత. 5వ అధ్యాయము 20వ వచనమండి. శరీర కార్యాలు స్పష్టమై ఉన్నవి. అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు. ఇవన్నీ కూడా శరీరమును బట్టి విత్తే విత్తనాలండి. మనము ఈ లక్షణాలు కలిగి ఉంటే ఇట్లకి సంబంధించిన ప్రతిఫలమే, లేకుంటే ఇటుకి సంబంధించిన శిక్షలే మనం పొందుకుంటాం. కానీ ఆత్మానుసారంగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, ఇంకా ఇవన్నీ ఉన్నాయి కానీ ఆత్మఫలాలు, ఇవన్నీ ఫలాలు మనము పొందుకోవాలంటే మనం ఆత్మానుసారంగా మంచి విత్తనాలు విత్తేవారం, అంటే మంచి పనులు చేసేవారంగా మనము ఉండాలి. దేవుడు ఎంతో స్పష్టంగా చెప్పారండి. కానీ ఈ దినాన అనేక మంది శరీరేచ్ఛలను బట్టి విత్తి తమ జీవితాలనే సర్వనాశనం చేసుకుంటున్న వారిని మనం చూస్తున్నాం. ఆత్మానుసారంగా భక్తులైన వారందరూ ఆత్మానుసారమైన విత్తనాలు విత్తారు, ఆత్మానుసారమైన ఫలాలు పొందుకున్నారు. అందుకనే వారు దేవుని జీవగ్రంథంలో లిఖించబడ్డారు. వారి పేర్లు, వారి దినాన పరదేశంలో సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారు ప్రియులారా. కాబట్టి మన జీవితంలో ఏదో తింటున్నాము, త్రాగుతున్నాము, ఏదో అవగాహన లేని స్థితిలో జీవితాన్ని నడిపేసుకోవడం కాదండి. జ్ఞానముగా మనము, వివేకంగా మనము జీవితాన్ని డీల్ చేయకపోతే దాన్ని ప్రతిఫలం మనం అనుభవించేటప్పుడు, దాని యొక్క శిక్షను మనం అనుభవించేటప్పుడు అప్పుడు మనకి అర్థమైనప్పటికీ ప్రయోజనం ఉండదు. అందుకనే దేవుని వాక్యం ముందుగానే చెప్పింది, మనము ఎటువంటి విత్తనం విత్తుతామో అటువంటి ఫలం కోస్తాం. కాబట్టి జీవితాన్ని చాలా జాగ్రత్తగా నడిపించుకోండి అని భక్తులు చెప్పారు ప్రియులారా. న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 3వ వచనంలో అదోని బెజెక్ అనే రాజు ఉన్నాడండి. అదోని బెజెక్ ఏంటి? న్యాయాధిపతులు తీసుకుందామండి ఒకసారి. న్యాయాధిపతులు 1వ అధ్యాయము లాస్ట్ వచనం చదువుతున్నానండి. అప్పుడు అదోని బెజెకు తమ కాళ్ళు చేతులు బొటనవేలు కోయబడిన 70 మంది రాజులు నా భోజనపు బల్ల క్రింద మొక్కలు ఏరుకొని చుండిరి, నేను చేసినట్లే దేవుడు నాకు ప్రతిఫలం ఇచ్చెను. అదోని బెజెక్ రాజు చెప్తున్నాడండి. ఎంతమంది రాజులు ఉన్నారంటే 70 మంది రాజులు ఉన్నారంటే 70 మంది రాజులు కూడా ఆయన బల్ల క్రింద ఉండే రొట్టె మొక్కలు ఏరుకునేవారు. ఎలా ఏరుకునేవారంటే, మరి రాజులు ఎంతో మంచి మంచి ఆహారాలు తిన్న రాజులు, 70 మంది రాజులు అండి, వారికి పంచభక్ష పరవాన్నాలు తిన్న రాజుల్ని అదోని బెజెక్ ఏం చేశాడండి? రొట్టె ముక్కలు విసిరితే ఏరుకునే పరిస్థితిని వారికి కల్పించారు. మరి ఏరుకోవాల్సిన పరిస్థితి ఎలా వచ్చిందంటే, తన బొటన వేలుని తీసేస్తారండి. అన్నిటికీ మనకి బొటన వేలే కదండి గ్రిప్. ఈ బొటన వేలుని తీసేస్తే ఏదైనా కింద పడిపోతే తీసుకోవడం మనకి చాలా కష్టము. ఏమంటే ఒకవేళ అది నోటికి తీసుకున్న, ఒకవేళ నోటికి అందించుకునే స్థితి కూడా వారికి లేకపోవచ్చు. అటువంటి దేనస్థితిలో వారు ఉన్నప్పుడు వారి దేనస్థితిని చూసి రాజు వారిని 70 మంది రాజులు ఆ విధంగా బాధపడుతుంటే, ఆహారం కోసం అలమటిస్తుంటే ఈ రాజు ఎంతో సంతోషపడేవాడు అంటే. కానీ కొన్ని రోజులకి రాజుకి అదోని బెజెక్కి కూడా అదే పరిస్థితి వచ్చింది. అందుకని చెప్పి నేను చేసినట్లే నాకు మళ్ళీ దేవుడు చేశాడు అని చెప్తున్నాడు. అదోని బెజెక్ ముందుగా గ్రహించుకున్నాడా? గ్రహించుకోలేదండి. తనకి అటువంటి స్థితిగతులు వచ్చిన తరువాత మాత్రమే తను ఆ విషయాన్ని గ్రహించి నాకు చేసినట్లే, లేకుంటే నేను వారికి చేసినట్లే నాకు కూడా ఈ దినాన్న జరిగిందని రాజు చెప్పడం మనం వింటున్నాం. ఇంకా అనేకమైన ఉదాహరణలు దేవుని జీవగ్రంథంలో ఉన్నాయి ప్రియులారా. లోకాసు వార్తలో చెప్తున్నారు పౌలు గారు కదండి, సమూయేలు గారు
ఏమండి, అగగు అనే ప్రవక్త తన రాజ్యంలోని స్త్రీలను కత్తితో హతము చేశాడంటే అప్పుడు సమూయేలు గారు చెప్తున్నారు, నువ్వు ఏ కత్తితో హతము చేసావో, స్త్రీలకు సొంత లేకుంటే గర్భఫలాలు లేకుండా గర్భంతో ఉన్నవని చీల్చివేసావో, నీ తల్లికి కూడా సొంత లేకుండా దేవుడు చేస్తాడు అని సమూయేలు గారు ఆ వ్యక్తిని చంపేసినట్లుగా మనము చూస్తున్నాం, అగగు అనే వ్యక్తిని. ఏమండి, కాబట్టి మనము చేసింది ప్రతిదీ కూడా సొంత లేకుండా చేశాడు, పిల్లలు లేకుండా చేశాడు, నీ తల్లికి కూడా ఇదే స్థితిగతులు రాబోతున్నాయి అని సమూయేలు గారు అగగును హెచ్చరించినట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. కాబట్టి మనము జీవితంలో ఏదైతే విత్తుతామో, లేకుంటే ఏ క్రియలైతే చేస్తామో, ఏ పనులైతే చేస్తామో అవి శరీరానుసారంగా చేస్తే శరీరానుసారమైన పంటకు వస్తాము, లేకుంటే ఆత్మానుసారంగా చేస్తే ప్రేమ, సమాధానము, సంతోషము, నెమ్మది, సమాధానం అనే పంటను మనము కోస్తాము. కాబట్టి జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. మత్తయి సువార్త 7:1 తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. ఒకవేళ మీరు తీర్పు తీరుస్తున్నారా? మీ కంటిలో ఉన్న దొలాన్ని తీసుకోకుండా ఎదుటివారి కంటిలో ఉన్న నలుసుని నువ్వు పెద్ద ఇష్యూ చేసేస్తున్నావా? నువ్వు ఏదైతే తీర్పు తీస్తావో అదే తీర్పు మళ్ళీ నీకు రాబోతుంది. నీవు కొలత చెప్పునే మళ్ళీ నీకు కొలవబడుతుంది. తీర్పు తీర్చవద్దు, నేరం మోపవద్దు. ఏ నేరం అయితే మోపబడతావో మళ్ళీ నీకు అదే నేరము మళ్ళీ నీకు తిరిగి వస్తుంది. నువ్వు క్షమిస్తే నువ్వు క్షమించబడతావు, దయ చూపితే దయ చూపబడతావు, నువ్వు వెక్కిరిస్తే నువ్వు వెక్కిరింపబడతావు, నువ్వు మోసం చేస్తే నువ్వే మోసపోతావు, నువ్వు కఠినంగా ఉంటే మళ్ళీ నీ స్థితికి, నీకు గడ్డు స్థితిలో వచ్చినప్పుడు నువ్వే మళ్ళీ కఠినంగా నీ పట్ల వారు వ్యవహరిస్తారు. కాబట్టి జీవితం అనేది దేవుడు ఇచ్చిన మనకి గొప్ప అద్భుత అవకాశం ప్రియులారా. ఈ జీవితాన్ని సరియైన క్రమంలో నడిపించుకుంటే మన జీవితము సంతోషంగా ఉంటుంది. సరియైన క్రమంలో ఒక అవగాహన లేకుండా జీవితం పట్ల ఒక ఇది లేకుండా మనం ప్రవర్తించినట్లయితే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి ఈ దినాన్ని మన యొక్క టాపిక్ కర్మఫలం ఉందా, కర్మఫలము అంటే ఏంటి, కర్మఫలం ఉందా అనే విషయంపై దినాన్న నేను మాట్లాడాలనుకుంటున్నాను ప్రియులారా. అదే కర్మఫలం అండి. మనకు గత జన్మలు ఉండవు, లేకుంటే అనేక ముందు అనేక జన్మలు ఉండవు, లేకుంటే వెనకాల జన్మలు ఉండవు, కానీ మనం ఏ క్రియలైతే చేస్తామో ఆ క్రియలే మళ్ళీ మనకి రిపీట్ అవుతాయి. నువ్వు వ్యభిచారపు సంబంధమైన పనులు చేస్తే వ్యభిచార సంబంధమైన పంటకు వస్తాము. ఏమండి, నువ్వు మరణాన్ని వాక్యం చెప్తుంది కదండి. ఏమైనా వాక్యం చెప్తుందండి, గుర్తులేదండి రెఫరెన్స్. ఇలా కాకపోతే మనం ప్రతిదీ కూడా దేవుని వాక్యాన్ని స్పష్టంగా, పాపము గర్భము ధరించి మరణాన్ని కంటదంటే మరణము పరిపక్వమై మరణానికి అంటదని దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది ఏంటి. కాబట్టి పాపము చేస్తున్న మనం అందరం కూడా ఏ స్థితిలో ఉన్నామో జ్ఞాపకము చేసుకొని ఆ కర్మఫలం మళ్ళీ మనం అనుభవించకుండా మనం చేసే ప్రతి క్రియ కూడా ఆచితూచి అడుగు వేసినట్లయితే మన జీవితంలో దేవుని యొక్క మార్గంలో నడిచినట్లయితే మనము మంచి యొక్క జీవితాన్ని జీవించగలం, మంచి ఫలాలు మనం పొందుకోగలం. అలా కాకుండా ఈ శరీరం ఇచ్చాడు కదా, ఈ జీవితం ఇచ్చాడు కదా, డబ్బు ఇచ్చాడు కదా, హోదా ఇచ్చాడు కదా, బంగారం ఇచ్చాడు కదా, స్నేహితుల్ని ఇచ్చాడు కదా, లేకుంటే ఈ సమాజంలో గౌరవ మర్యాదలు ఇచ్చే కదా, ఒక స్థానము దేవుడు నాకు ఇచ్చాడు కదా అని నువ్వు మిస్యూజ్ చేసుకుంటే దానికి తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి జీవితం అనేది చాలా చిన్నది ప్రియులారా. ఈ జీవితాన్ని మనం సక్రమంగా నడిపించుకోగలిగినప్పుడు దేవుడి యొక్క మహాలోకాన్ని మనం స్వతంత్రించుకోగలం. ఈ జీవితమే శాశ్వతం, ఈ లోకమే శాశ్వతం అనుకొని మనం ఇష్టానుసారంగా బ్రతికినట్లయితే మనము ఈ జీవితంలో చేదు అనుభవాలను లేకుంటే చేదు పరిస్థితుల్ని మనము ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా జ్ఞానముగా నడుచుకోవాలని, శరీరానుసారమైన పంట కోసేవారంగా కాకుండా దేవుని యొక్క మార్గంలో నడుస్తూ మంచి కార్యాలు చేస్తూ అనేక మందికి మంచి చేస్తూ మనం ప్రేమ, సంతోషం, సమాధానాలు కలిగి అందరినీ ప్రేమించేవారంగా, కరుణ చూపేవారంగా, ఆపదల్లో సహాయం చేసేవారంగా, అందరికీ కూడా మనము మంచితనముతో మనం దేవుని యొక్క నామాన్ని మహిమపరిచే వారంగా ఉన్నట్లయితే మన జీవితానికి ఒక అర్థం ఉంటుంది. మన జీవితాలను బట్టి దేవుడు సంతోషించేవాడుగా ఉంటాడు. కాబట్టి అటువంటి గొప్ప ధన్యత దేవుడు మన అందరికీ దయచేయాలని, అటువంటి కర్మ ఫలాలు మనం అనుభవించేటప్పుడు మంచి ఫలాలే మనం అనుభవించాలని దేవుని పేరట కోరుకుంటూ పరిశుద్ధ మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. అందరికీ వందనాలు.